భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కట్టకట్టుకుని ఉమ్మితే వరదలు వచ్చి కొట్టుకుపోయేంత దేశం పాకిస్తాన్. కాకపోతే ఓవర్ యాక్షన్లో దానికి తిరుగులేదు. అది అమెరికా కంటే పెద్ద దేశం, లేకపోతే కనుక రష్యా కంటే గొప్ప దేశం అని చెప్పుకునేటంతటి అతి తెలివితేటలు ఉన్నటువంటి దేశం. ఆ పాకిస్తాన్కి సంబంధించి మొన్న భారత్ లాంటి పెద్ద దేశాన్ని ఏమైనా పీకగలదాది అంటే చాటు దెబ్బలు తీయగలదు, కానీ ప్రత్యక్ష యుద్ధంలో 3 గంటల్లో మోకాళ్ళ మీద కూర్చుంది, వణికిపోయి సచ్చింది. సరే, ఇప్పుడు అందులో విచిత్రమైనది ఏంటంటే పాకిస్తాను అక్కడే మనం చెప్పారు కదా మన సైనికాధికారులే, 3 దేశాలతో యుద్ధం చేసాం మనం. టర్కీ ఆయుధాలు సైన్యాన్ని పంపించి, చైనా ఆయుధాలు పంపించింది, అవన్నిటితో మన మీద యుద్ధం చేసింది. తెరా చూస్తే టర్కీ పంపించిన డ్రోన్లు ఫెయిల్ అయినాయి, చైనా పంపించినటువంటి డ్రోన్లతో పాటుగా యుద్ధ విమానాలు ఫెయిల్ అయినాయి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు పాకిస్తాన్ అంటే భారత్ దెబ్బ ఆ 2 దేశాలకు కూడా తగిలింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆ 2 దేశాలని ఏమడుగుతుందయ్యా అంటే TB2 ఎకిన్సీస్ ఏవైతే ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వబడినవి ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసి ఇవ్వండి. 900 మీటర్స్ డ్రోన్ కూడా పనిచేయలేదు, అవన్నీ కూడా టర్కీకి సంబంధించి అవి కూడా పనిచేయలేదు, కాబట్టి అవన్నీ అప్గ్రేడ్ చేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడుగుతోంది.